ప్రియ ఆత్మిక సోదర సోదరీమణులకు ఈ ఆధ్యాత్మిక ప్రాంగణంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈ సృష్టి రంగస్థలంపై ప్రకృతి, ఆత్మ పరమాత్మల అద్భుత నాటకము జరుగుతూ ఉంటుందని మనందరికీ తెలుసు. నిజానికి ఈ భూమిపైకి వచ్చినప్పటి నుంచి అనేక వ్యక్తులు మనకు సహచరులుగా, సహాయకులుగా అవుతూ వచ్చారు. వీరి సేవకు మేం సదా రుణపడి ఉంటాం. వీరు మనకు అందించిన అమోఘమైన సేవలను ఎవ్వరూ లెక్కించలేరు. కాని ఇంతగా సేవలను పొందుతూ కూడా మానవుడు దీని పట్ల కృతజ్ఞతా భావనతో మెలగడం లేదు. తాను వీటిని బలవంతంగా తన స్వలాభం కోసం ఉపయోగించుకోవడమే కాకుండా ఉపకారానికి బదులుగా అపకారమే తలపెట్టాడు. ఫలితంగా వర్తమాన సమయంలో మానవుడు తన సుఖం, శాంతి, ఆనందాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. అసలు వర్తమాన సమయంలోని వీటి గాథను వాటి మాటలలోనే విందామా? ఓ మనిషి, భయపడకు. నేను మీకు అతి సమీప సహచరినైన పృథ్విని. మాతృభూమి, రత్నగర్భి, పుడమి తల్లి వంటి చాలా మంచి మంచి పేర్లతో మీరు నన్ను పిలుస్తారు. మీ అందరికీ జన్మదాత్రిని, జీవనదాయిని నేనే. అనాది కాలంగా నేను మీకు శరీర నిర్మాణము చేసి ఇస్తున్నాను. అలాగే రకరకాల పదార్థాల ద్వారా మీ శరీర పాలనను చేస్తూ ఉన్నాను. కానీ మీరు వికారాలకు వశీభూతులై తల్లినైన నా సుఖదాయ స్వరూపాన్ని నాశనం చేసేశారు. దీని పరిణామ స్వరూపంగా భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం, అగ్నిపర్వతాలు బద్దలవడం మొదలైన భీకర ప్రమాదాలు మిమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నాయి. మాతృవత్సలనైన నేను మీరు కల్పించిన పరిస్థితిని చూసి చాలా దుఃఖపడుతున్నాను. పురాణేతిహాసాలలో మీరు నా సౌందర్య సమృద్ధులను ఎంత గొప్పగా వర్ణించారో. ఈ పుడమి స్వర్గముగా ఉన్నప్పుడు నేను సర్వ సుఖ సౌకర్యాలతో సమృద్ధిగా ఉన్నాను. సస్యశ్యామలముగా ధనధాన్యాలతో ఎల్లప్పుడూ కళకళ్లాడుతూ ఉండేదాన్ని. కవులు నా గుణగానం చేస్తూ కవితలు వ్రాశారు. చిత్రకారులు అందమైన చిత్రాలను చిత్రించారు. నేను మణిమాణిక్యాలతో, పసిడి సంపదలతో నిండుగా ఉండేదాన్ని. కాని కలియుగ మనుషుల అత్యాశ, పెరిగిపోతున్న జనాభా కారణముగా నేను కుమిలిపోతున్నాను. ఇళ్ళు, దుకాణాలను అలంకరించుకునేందుకు మీరు నాకు శృంగారప్రాయమైన చెట్లను, మొక్కలను నాశనం చేశారు. పెద్ద పెద్ద మేడలు, ఆనకట్టలు, మార్గాల కోసం మీరు ఒకచోట కందకాలను త్రవ్వేస్తే ఇంకో చోట పర్వతాలనే తొలిచేశారు. నన్ను పూర్తిగా డొల్లగా చేసేశారు. ఇప్పుడు నేను పూర్తిగా నా సమతుల్యతను పోగొట్టుకున్నాను. పూల తోటలా స్వర్గం అనిపించుకున్న నేను ఇప్పుడు ముళ్ళడివిలాగా పూర్తిగా ఎడారిలా అయిపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరే మీ తల్లిని సస్యశ్యామలంగా, సారవంతంగా, సమృద్ధిగా చేసి ధనధాన్యాలతో తొలతూగేటట్లు చెయ్యాలి. మీ సంస్కార పరివర్తన ద్వారా ఈ సృష్టిలో
నూతన సృజన జరగాలని, తద్వారా నేను నా సంతతికి మమతానురాగాల నీడను అందించాలని చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నాను. సై సైమంటూ వచ్చే ఈ భీకర శబ్దాలు మీ మనసులో భయోత్పాతాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. ఆగండి, భయపడకండి. అది నేనే, ఎప్పుడూ మిమ్మల్ని వీడిపోని, సదా మీతోటే ఉండే మీ సహచరిని. అదేనండి, నేను వాయువుని. నేను సమస్త సృష్టిలో మీకు ప్రాణాధారమైన ప్రాణవాయువును ప్రసాదిస్తున్నాను. ఇంద్రియాల ద్వారా మీరు నా స్పర్శను అనుభవిస్తారు. పుష్పాల సుగంధభరిత పరిమళాన్ని ఆస్వాదిస్తారు. నా స్నేహంలో తేలియాడే పచ్చపచ్చని చెట్లు, చేమలు, వనస్పతులు నా స్వచ్ఛమైన గాలి నుంచి శ్వాస తీసుకొని ప్రఫుల్లితమవుతాయి. అందుకనే మనుష్యులు నన్ను వాయుదేవుని రూపంలో పూజిస్తారు. నేను అదృశ్యంగానే ఉన్నప్పటికీ నా ప్రవాహంలోనే ప్రపంచం పయనిస్తూ ఉంటుంది. కానీ నేడు మారిపోయిన నా పరిస్థితుల కారణంగా మీరు నన్నే అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే కాలుష్యం మీ జీవితాన్ని దుర్భరం చేసింది. అసలు ఈ దుర్దశకు బాధ్యులు ఎవరు? మనుష్యులైన మీ నుండి వెలువడే చెడు గాలిని శుద్ధం చేసేందుకు ప్రకృతి మాత చెట్లను, మొక్కలను సృష్టించింది. ఎత్తైన భవనాలను నిర్మించి సుఖ సాధనాలను సమకూర్చుకునేందుకు మీరు ప్రకృతిని నష్టపరుస్తున్నారు. నేడు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యపు మేఘాలు, ప్రయాణ సాధనాలైన వాహనాల దుర్గంధం ద్వారా మీరు నన్ను కలుషితపరిచారు. ఇంతేకాదు, మీరు అన్ని రకాలుగా మీ స్వార్థాన్నే చూపించారు. మనుష్యులు మా సఖులు, మిత్రులు. మీకు ఆనందాన్నిచ్చేందుకే మమ్మల్ని రచించాడు ఆ సృష్టికర్త. నిజానికి ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ మనుష్యుల కర్మలే భ్రష్టు పట్టిపోయాయి. అందుకే జాగ్రత్త, మేల్కొనండి. మానవుల మానసిక మలినమే ఈ ప్రపంచ మలినానికి వాస్తవిక కారణమనే సత్యాన్ని గ్రహించండి. మరి రండి, మనస్సులోని అసురీ వృత్తులను అంతం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన తీసుకువచ్చేందుకు ఇదే అనువైన సమయం. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. గలగలా పారుతున్న సెలయేరులు, పరవళ్ల తొక్కుతూ ప్రవహిస్తున్న నదులు ఎంతటి సుఖాన్నందిస్తాయి. నా నీటి తరంగాల సవ్వడి మీకు మనోహరమైన సముద్ర తీరాన్ని గుర్తుకు తెస్తుంది. అంతులేని సాగరం వలె జీవితంలోని ప్రతి క్షేత్రంలో ఆత్మలైన మీ అందరితో నేను కలిసిపోయాను. అవును, నా పేరు జలము, అనగా నీరు. నేను పృథ్వీపై 69% విస్తరించి ఉన్నాను. అంతేకాదు, ప్రతి ఒక్కరి శరీరంలో 53% వ్యాపించి ఉన్నాను. మీ శరీరంలో నేను ఈ తత్వరూపంలో నిమిడీకృతమై ఉన్నాను. జిహ్వ ద్వారా మీరు పదార్థాలను రుచి చూస్తారు. అది నేను లేకపోతే సాధ్యం కాదు. అందుకే జలమే జీవనాధారం అని అంటారు. నీళ్లే లేకపోతే ఈ జగమే దగ్ధమైపోతుంది అంటూ నన్ను మీరు ఎంతో పొగుడుతుంటారు. ఎక్కడైతే నీటి ఎద్దడి ఉంటుందో అక్కడ నన్ను పాల సముద్ర తీరము, తేనె నది అంటూ కొనియాడతారు. గంగా, యమున, గోదావరి నదులు నిర్మలమైనవంటూ మనుషులు నన్ను ప్రశంసిస్తారు. మీరు నీటిని తాగుతూ దప్పిక తీర్చుకొని తృప్తి నొందుతారు. పరిశుభ్రతకు, శీతలతకు,
స్నానాదులలో నన్ను ఉపయోగించుకుంటారు. అంతేకాదు జగతిలో జీవనాధారమైన అన్నఫలాదుల ఉత్పాదనలో నన్ను వాడుకుంటారు. మందిరాలలో, చరణామృతంలో అభిషేకాలలో నన్ను ఎంతగా ఉపయోగిస్తారు. మనుష్యులు నాలో మునకలేసి నన్ను పతిత పావని అని కూడా అంటారు. చూసారా, నేను లేనిదెక్కడా? కానీ నా శీతలత, సుఖస్వరూపము ద్వారా లాభాన్ని పొందేందుకు బదులుగా మీరు నన్ను 7 హద్దులలో విభజించేశారు. ఈ నీటి సమస్యలు, నీటి వివాదాలు, యుద్ధాలు, పోట్లాటలు వీటి పరిణామమే కదా. ప్రతి చోట ఆనకట్టలు కట్టడం, చెత్తాచెదారము వేయడం మూలంగా ఈ పుడమి తల్లి మరుభూమిగా మారిపోతోంది. నదీ తీరాలను ఎండగట్టి అక్కడ నగరాలు వెలుస్తున్నాయి. తత్ఫలితంగా భూభాగంపై పర్యావరణంలో అసంతులత పెరుగుతూ, దీని పరిణామంగా మానవాళి సునామీ లాంటి ఉపద్రవాలతో పోరాడవలసి వస్తోంది. నేను పర్వత శ్రేణులలోని వనమూలికలను తాకుతూ పయనించే అమృత తుల్యమైన నదులలో నిర్మలధారగా ప్రవహిస్తూ ఉండేదాన్ని. అందరినీ శుభ్రపరిచే నేనే నేడు ఎంత మలినమైపోయానంటే ఇప్పుడు నన్నే శుభ్రపరిచే ఆవశ్యకత ఏర్పడింది. మొత్తం ప్రపంచానికి ఉచితంగా సేవలందించే నేను ఈరోజు సీసాలలో బంధింపబడి దుర్లభమైపోతున్నా అమూల్యమైన జీవితాన్ని దానం చేసే నాకు వెలకట్టి మీరు నన్ను బజారు వస్తువుగా చేసేశారు. మీ దుర్వ్యవహారం మూలంగా నేను చాలా దుఃఖిస్తున్నాను, చింతిస్తున్నాను. గతించిపోయిన నా స్వర్ణకాలము మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను. నిన్నటి స్వరూపం, నేటి నా స్వరూపం ఎలా ఉందో మీరే ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ ఆ విశ్వబంధుత్వ భావనను ధారణ చెయ్యండి. తద్వారా ప్రపంచమంతా పవిత్రత, సుఖశాంతుల ఆనంద తరంగాలు వ్యాపించగలవు. అందరూ ఐకమత్యమనే సూత్రములో బంధింపబడి తమ కర్తవ్య పాలన చెయ్యగలరు. మీ సతోప్రధాన దృష్టి, వృత్తి, కృతుల ద్వారానే నేను మళ్ళీ నిర్మలంగా, శీతలంగా, స్వచ్ఛంగా కాగలను. నా పవిత్ర సేవలను గూర్చి చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించడం లేదు. అవును, అది నేనే, అగ్నిని. ధరిత్రి అస్తిత్వము, వికాసమునకు నేనే ఆధారభూతుడని. ఎందుకంటే నేనే సూర్యుడిని. నా ప్రకాశము ద్వారానే మీరు ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. నేను లేకపోతే మీ జీవితము అంధకారమయం. కేవలం పగలే కాదు, రాత్రులందు కూడా నేనే ప్రకాశాన్ని ఇస్తున్నాను. నా రకరకాల శక్తులు మీ దైనందిన జీవితావసరాలన్నీ పూర్తి చేస్తున్నాయి. ప్రకాశమును, ఉష్ణమును ఇవ్వడంతో పాటు వర్షము కురిసేందుకు ఋతుక్రమానికి కూడా నేనే కారకుణ్ణి. వంట ఇంటిలో ఇంధన రూపంలో నన్నే ఉపయోగిస్తారు. మందిరాలలో వెలిగించే దివ్య జ్యోతి కూడా నేనే. నా జ్వాలలతోనే మృతులకు దహన సంస్కారము జరుగుతుంది. మీ జీవితంలోని ప్రతి అడుగులో, ప్రతి స్థానంలో ఆధారాన్ని ఇస్తున్నాను. కానీ కొన్ని సమయాలలో నా ఉపయోగాన్ని విధ్వంసకర కార్యాలలో కూడా వినియోగించడం జరుగుతోంది.
క్రోధానికి, హింసకు వశమై ఆవేశంలో ఆస్తులను నష్టపరుస్తున్నారు. తమ శక్తిని చాటుకునేందుకు యుద్ధాలలో అణ్వాయుధాలతో నన్ను దుర్వినియోగం చేసి తమ అహాన్ని నిరూపించుకుంటున్నారు. మీరు మీ అప్రాకృతికమైన అనైతిక పనుల ద్వారా నన్ను ఎంత వేడిగా తయారు చేశారంటే నేడు నా వేడి ప్రాణాంతకమైపోయింది. విశ్వతాపక్రమాన్ని నిర్దేశించే మేఘములు, నీడనిచ్చే చెట్లు చాలా తక్కువైపోయాయి. అంతేగాక మీ అత్యాధునిక జీవన పద్ధతులు ఓజోను పొరను కూడా ఛిద్రం చేస్తూ ప్రపంచమును మహావినాశన తీరానికి చేర్చింది. సృష్టి ఆది కాలంలో నేను చాలా శాంతిగా ఉన్నాను. దివ్యమైన సృష్టికి ఎంత వేడి అవసరమో అంతే వేడిని ఇచ్చేవాడిని. నా మూలంగా ఎవ్వరికీ హాని జరిగేది కాదు. నేను నిత్యము వసంతాన్నే ప్రసాదించాను. గుర్తుంచుకోండి, మీ నియంత్రణ లేని వాడుక, అనియంత్రిత ఇంద్రియ లోలూపత మీకు హితము కాదు. ఎప్పుడైతే మనుష్యుల మనస్సులలో రగిలే ఈ కామక్రోధాలని అగ్ని శాంతిస్తుందో అప్పుడే నా భౌతిక అగ్ని కూడా హాయిని, సంతోషాన్ని ఇవ్వగలదు. కావున సమయ సంకేతాన్ని అర్థం చేసుకోండి, మీ కర్తవ్య పాలన చెయ్యండి. మధురమైన పిల్లలు, మీరు నన్ను ఈశ్వర్, అల్లా, శివ, యెహోవా, గాడ్ మొదలైన పేర్లతో పిలుస్తారు. మీరు నా కోసం మందిరాలు, మసీదులు, చర్చులు, గురుద్వారాలు నిర్మించారు. మీరు వేద శాస్త్రాలు, అనేక రకాల ధర్మ గ్రంథాలు వ్రాశారు. నా వద్దకు చేరుకునేందుకు మీరు పూజలు, అర్చనలు, తపస్సులు మొదలైనవి చేశారు. నా పేరు మీద మీరు అనేక యుద్ధాలు చేశారు. నా కోసం ఎన్నో త్యాగాలు, బలిదానాలు ఇచ్చారు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఎవ్వరూ నన్ను పొందలేకపోయారు, నా వద్దకు చేరుకోలేకపోయారు. నిజానికి నన్ను తెలుసుకునేందుకు ముందు అసలు మీరు స్వయం ఎవరు అన్నది తెలుసుకోవాలి, అనుభవం చేసుకోవాలి. అజ్ఞానం చేత మీరు స్వయాన్ని భౌతిక శరీరం అనుకుంటున్నారు. అందుకే మీరు జాతి, ధర్మ, వర్ణ, భాష, రాష్ట్రీయతల పేరు మీద భేదభావాలు పెంచుకున్నారు. మీరు స్థూల నేత్రాలకు కనిపించే నశ్వరమైన ఈ శరీరము కాదు. భృకుటి మధ్యలో ఉంటూ ఈ శరీరాన్ని నియంత్రణ చేసే అవినాశి ఆత్మలు మీరు. కావున శరీరము ద్వారా కర్మ చేసే ఆత్మగా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకోండి. ఇప్పుడు కొద్ది క్షణాలు ప్రాపంచిక విషయాలు, వాటి వాతావరణము నుండి దూరం అవ్వండి. ఈ దేహాన్ని మరచి భృకుటి మధ్యలో ప్రకాశిస్తున్న చైతన్య సితారగా స్వయాన్ని అనుభవం చేసుకోండి. నిజానికి మీ స్వరూపము ఇదే. మీరు అతి సూక్ష్మ జ్యోతిర్బిందు ఆత్మలు. ఇప్పుడు క్రమంగా మీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ భౌతిక ప్రపంచము నుండి, ఈ దేహము నుండి దూరంగా పైపైకి వినీల గగనం వైపుకు.
సూర్యుడు, చంద్రుడు, తారాగణములను కూడా దాటుతూ ఇప్పుడు మీరు ఒక స్వర్ణిమ ప్రకాశమయమైన సుమనోహర లోకానికి చేరుకున్నారు. దీనినే బ్రహ్మలోకము, శాంతిధామము, ముక్తిధామము, పరంధామము అని అంటూ ఉంటారు. ఈ మధురమైన శాంతిధామము ఆత్మలైన మీకు, నాకు మూల నివాస స్థానము. నేను ఆత్మలైన మీకు తండ్రిని, పరమపిత పరమాత్మను, శివుడిని. ఆత్మలైన మీవలే నేను కూడా అతి సూక్ష్మ రూపాన్ని. నేను రూపంలో జ్యోతిర్బిందువునే అయినా జ్ఞానగుణాలలో సింధువును. నేను సర్వశక్తివంతుడను. జనన మరణ చక్రములోకి రాని కారణంగా నేను సదా పావనుడను. ఆత్మలైన మీరందరూ నా ప్రియ సంతానమే. అనాది కాలంలో ఆత్మలైన మీరు కూడా నాతో పాటు పరంధామములో నివసించేవారు. తరువాత మీరు జన్మ కర్మల అవినాశీ పాత్రను అభినయించేందుకు సృష్టి నాటక రంగ స్థలముపై అవతరిస్తారు. ఈ అనాది అవినాశీ జగన్నాటకము సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాలనే 4 భాగాలుగా విభజింపబడింది. ప్రతి యుగపు కాల పరిమితి సమానంగా 1250 సంవత్సరాలుగా ఉంది. కావున పూర్తి కల్పపు ఆయుష్ 5000 సంవత్సరాలు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ సృష్టి నాటక చక్రము పునరావృతమవుతూ ఉంటుంది. కల్పపు ప్రారంభ కాలంలో అన్ని ప్రాణులు, ప్రకృతి యందలి పంచతత్వాలు పావనంగా ఉండేవి. ఆ సమయంలో ప్రపంచము సుఖ, శాంతి, ఆనందములతో పరిపూర్ణముగా ఉండేది. ఈ కాలమునే సత్య త్రేతాయుగాలు అని పిలిచేవారు. ఈ కాలంలో మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఈ 2500 సంవత్సరముల కాలము స్వర్గము, వైకుంఠము, బహిస్త్, జన్నత్, పారడైస్ మొదలగు పేర్లతో పిలవబడేది. సత్యయుగం అనగా స్వర్ణయుగంలో శ్రీలక్ష్మి, శ్రీనారాయణుల స్థిరమైన అఖండ రాజ్యము ఉండేది. తరువాత త్రేతాయుగంలో అనగా వెండి యుగంలో శ్రీ సీత, శ్రీరాముడు రాజ్యము చేశారు. ద్వాపర యుగములో దేహాభిమానము కారణంగా మీరు వికారాలలోకి ప్రవేశించారు. అందువలన మీ శక్తులను పోగొట్టుకున్నారు. ఈ సమయంలోనే భిన్న భిన్న ధర్మపితలు వచ్చి తమ ధర్మాలను స్థాపించారు. ఈ ధర్మస్థాపనలు మొత్తం మానవజాతినంతా ఒకే సూత్రంలోకి తెచ్చేందుకు, వారికి సరియైన మార్గాన్ని చూపేందుకు జరిగాయి. ఇప్పుడు ఈ కలియుగం అనగా కలహయుగంలో మానవుల మనస్సులలో నెలకొని ఉన్న పంచ వికారాలు చరమసీమలో ఉన్నాయి. ఆ కారణంగా పంచతత్వాలు కలుషితమైపోయాయి. మీరు శాంతి సంతోషాల నుండి వంచితులైపోయారు. ఈ పరిణామంగా దుఃఖ అశాంతుల ఊబి నుంచి బయటపడేందుకై మీరు నన్ను పిలవటం మొదలుపెట్టారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, అధర్మం పాపం వృద్ధి నొందుతాయో అప్పుడప్పుడు నేను సత్యధర్మ స్థాపన, శ్రేష్ఠ విశ్వ నవనిర్మాణార్థం ఈ ధరిత్రియందు అవతరిస్తాను. ఈ దేవీ పావన అవతరణ సమయమును సంగమ యుగము అని అంటారు. కలియుగము, సత్యయుగముల సంగమ కాలమైన ఈ సమయము
అత్యంత కళ్యాణకారి సమయం. భగవద్గీతలో చెప్పిన ఈ వాక్యముల అనుసారంగా ఇప్పుడు భారత భూమిపై నా అవతరణ జరిగింది. ప్రజాపిత బ్రహ్మ సాకార మానవ తనువులో నేను దివ్య ప్రవేశము గావించి సహజ గీతా జ్ఞానము రాజయోగముల ద్వారా ఆత్మలైన మిమ్మల్ని పావనంగా చేసే మహాకార్యమును చేస్తున్నాను. ఇప్పుడు మీరు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఒక ఆత్మనిశ్చయము చేసుకుని పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చెయ్యండి. ఇదే రాజయోగము. దీని ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలు దగ్ధమైపోతాయి. మీరు సర్వగుణాలు సర్వశక్తులతో సంపన్నులవుతారు. ప్రకృతిలోని పంచతత్వాలు కూడా మీ ఈ సంపన్నత కొరకు ఎదురు చూస్తున్నాయని మరువకండి. నా ప్రియమైన పిల్లలు, మీరు అనేక సంవత్సరాలుగా వెతుకుతున్నది నన్నే. నేను మీ అనాది పితను. నేను ఎవరిని, ఎలా ఉంటాను అన్న దానిని స్పష్టంగా తెలుసుకోండి. నా శ్రీమతంపై నడవండి. అప్పుడే రాబోయే స్వర్ణయుగంలో మీరు అనేక జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పొందగలరు. ఓం శాంతి శాంతి.